హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఈనాడు పేపర్లో బ్యానర్ ఐటము, నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులతోనే సమావేశమయ్యారు. 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, అమరావతి రైతులకు టైం ఇవ్వలేదు, కనీసం కలిసి సమస్య చెప్పుకునే అవకాశం ఇవ్వట్లేదని విమర్శలు వచ్చినాయి. వాళ్ళు ఒక ఉద్యమానికి పిలిపించారు డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి. దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ చర్చ కాస్త గవర్నమెంట్ మీద చంద్రబాబు నాయుడు గారి పైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని మరి ఎవరు చెప్పారు కానీ పిలిపించి మాట్లాడారు మొత్తానికి. కానీ మాట్లాడింది వాళ్ళ సమస్యలు వినటానికో, వాళ్ళ గోడు వినటానికో, లేకపోతే సిఆర్డీఏ అధికారులు వ్యవహరిస్తున్న తీరు వీళ్ళని చిన్నచూపు చూస్తున్నది, అవమానకరంగా చేస్తున్న విషయం గురించి మాట్లాడటం కంటే దాంతోపాటు సమస్యలని విన్నారు. కానీ ఇంటూ చివరికి వాళ్ళకే ఉల్టా ప్రశ్నలు వేసినట్టు ఉంది. భూ సమీకరణ తప్పనిసరి రెండో దశ అంటూ ఈనాడు పేపర్లో బ్యానర్ ఐటము ఒక బ్లాక్ మెయిలింగ్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ఉంది. ఆ పదాలు చూస్తే ఆయన మాటలు ఇక్కడ రాశారు. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చింది. రాజధాని నగరం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలా లేదా మున్సిపాలిటీగా మిగిలిపోవాలా? అమరావతి నష్టపోతే మీరు నష్టపోతారు. సూటిగా బెదిరించినట్టు చెప్పారు. అమరావతి నష్టపోతే మీరు నష్టపోతారు. అమరావతి మున్సిపాలిటీగా ఉండాలా లేదా అభివృద్ధి కావాలా? ఒక ఇంటర్నేషనల్ స్థాయి రాజధాని కావాలంటే మీ చేతుల్లోనే ఉంది. మీరు మళ్ళీ భూములు ఇస్తే తప్ప అది నేను చేయలేను అని ఒక చెప్పే పద్ధతిలో మీరు నష్టపోతారు మీరు భూములు ఇవ్వకపోతే. ఇప్పుడు భూములు ఇవ్వాల్సిన రైతులను కూడా మీరే కన్విన్స్ చేయాలనే ఒక పద్ధతిలో చెప్పిండు. చెప్తూ ఇంకొక కండిషన్ కూడా పెట్టారు. అమరావతి ఉద్యమాన్ని 5 సంవత్సరాల పాటు ఐక్యంగా చేశారు, ఒకటే జేఏసీగా ఉండి, కాబట్టి ఒకటే జేఏసీగా అండి, చిన్న చిన్న జేఏసీలు పెట్టి యూట్యూబ్లలో వీడియోలు పెట్టి మిస్గైడ్ చేయొద్దు, అపార్థం చేసుకోవద్దు, ఒకటే జేఏసీగా ఏర్పడండి, దాన్ని అభివృద్ధి చేసి అసోసియేషన్గా, అమరావతి అభివృద్ధి అసోసియేషన్గా పెట్టుకోండి అని చెప్పి ఒక విధంగా వాళ్ళని మౌల్డ్ చేసే కార్యక్రమం, వాళ్ళని కన్విన్స్ చేసే కార్యక్రమం చేసినట్టు చివరికి బ్లాక్ మెయిలింగ్ కూడా చేశారు. మీరు భూములు ఇస్తే తప్ప లేదు అని చెప్పి. దీనికోసం కాదు వాళ్ళు కోరుకుంది. భూములు ఇవ్వటం, భూములు తీసుకోవటం అనేది గవర్నమెంటు మిగతా ఇవ్వాల్సిన రైతుల మధ్యలో జరిగేది. ఇచ్చిన రైతులకు సంబంధించి 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు దాదాపు 28,000 మంది రైతులు. వాళ్ళ సమస్య, వాళ్ళకున్న బాధ, వాళ్ళని సిఆర్డీఏ నువ్వు భూములు ఎవరికి ఇచ్చిన వారిని అడుగుపోయి, లేదంటే ముఖ్యమంత్రిని కాదు మాకెందుకు అడుగుతాను అని వాళ్ళు ఇచ్చే దరఖాస్తును కూడా బుట్ట దాఖలు చేసే పరిస్థితి. దానిపైన వాళ్ళు ఆవేదన చెప్పారు. ఈ అంత ఎపిసోడ్లో అసలు ఆ రాజధానిని పార్లమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదు అంటే, ఇప్పుడు గుర్తింపజేస్తాను నేను మాట్లాడతా కేంద్రంతో ఇప్పుడు అంటాడు చంద్రబాబు నాయుడు గారు. 2014 నుంచి 19 మధ్యలో గుర్తించలేదు, ఇప్పుడు 18 నెలలు అయింది. అప్పటికిప్పటికి తేడా అయిందంటే ఇప్పుడు మన ఎంపీలతోనే, ఆంధ్రప్రదేశ్ ఎంపీలతోనే కేంద్ర ప్రభుత్వం నిలబడింది. ఇప్పుడు ఒక మాట చెప్తే అయిపోద్ది. ఎందుకు చేయట్లేదు? అది ఒక ఎలక్షన్ ఎజెండాగా ఉంచుకోవడానికా? రైతులు అడిగేదాకా గుర్తింపు సంబంధించి మీరు ఇప్పుడు ఉత్తరం రాయండి, కేంద్రాన్ని అడుగుతాం, ఇప్పుడు మాట్లాడతాం అని ఇప్పుడు చెప్పే పరిస్థితి అంటే మీ కమిట్మెంట్ ఏందనేది రైతులు కొంత అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి. ఇది అమరావతికి సంబంధించి సాక్షాత్ మళ్ళా ఎక్కడో వేరే పేపర్లో రాయలే, ఈనాడు పేపర్లో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని సమర్థించే పత్రికలో అమరావతి నష్టపోతే మీరు నష్టపోతారు, నాకేం నష్టం కాదు, భూములు ఇచ్చిన వాళ్ళు మీరే నష్టపోతారని సింపుల్గా చెప్పేసింది. మున్సిపాలిటీ కావాలన్నా అభివృద్ధి కావాలన్నా అది మీ చేతిలో ఉందని చివరికి చేతులు ఎత్తేసే కార్యక్రమం, బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం లెక్క ఉంది. ఇది ఒక వార్త ఈనాడుకి సంబంధించి రైట్ సాక్షి పేపర్. ధాన్యం దళారుల భోజ్యం, పంట కొనుగోలులో పూర్తిగా చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం, మిల్లర్లు దళారులు ఇష్టారాజ్యానికి పచ్చజెండా. ధాన్యానికి సంబంధించి రోడ్లపైన పోసుకొని రైతులు బిక్కి అంటున్నారు. మళ్ళీ తుఫాన్ హెచ్చరికలు, ఎప్పుడు వర్షం అవుతుందో తెలియదు, ఎప్పుడు తడిచిపోతే తెలియదు. ఇప్పటికే వరదల్లో నష్టపోయారు చాలామంది రైతులు. సంచులు లేవని, వెహికల్స్ లేవని, మిల్లర్స్ ఇబ్బంది, దళారుల ఇబ్బంది, రకరకాల ఇబ్బందులు. ఈ ఇబ్బందులని పక్కన పెట్టి రైతన్నా నేను మీకోసం ఉన్నాని ప్రభుత్వం ఒక పిలిపించింది. ఆ రైతన్న మీకోసం అనే పిలుపులో వారం రోజుల పాటు కార్యక్రమం అది. ఈ 1 వీక్ కార్యక్రమంలో ఎవరైనా కల్లాల కాడికి పోయి, ధాన్యం కాడికి పోయి అసలు ఏం జరుగుతుంది, కొనుగోలు ఎట్లా ఉంది, మీ బాధ లేదు, మీ ఇబ్బంది లేదు అని అడిగిన వాళ్ళు లేరు. ఇది కదా మీరు చేయాల్సింది. వీళ్ళు రైతన్న అంటే ఈ రైతన్న కోసం మీరు వెళ్ళాల్సింది. మీరు వెళ్ళి రచ్చబండల దగ్గర చెట్ల కింద కూర్చొని ఎట్లా మీరు వ్యవసాయం ఎట్లా చేయాలో మేము చెప్తూ అంటే, వ్యవసాయం చేసేటోళ్ళకి వ్యవసాయం చేయాలని చెప్పే పరిస్థితి అంటే రానోడు పోయి చెప్పేది ఉంది. కద్దరు చొక్కాలు వేసుకున్న వాళ్ళు పోయి వ్యవసాయం చేసేటోళ్ళని వ్యవసాయం ఎట్లా చేయాలో చెప్తా అంటే అదే రైతన్న మీకోసం. ఇది దాంట్లో పెద్దగా ఏం ఒరిగేది లేదు. టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలట,
బిందు సేద్యం ఎట్లా చేయాలి, వాటర్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా పొదుపు చేయాలి, ఇవి కాదు ఇప్పుడు కోరుకుంటుంది. వాటన్నిటికంటే ఇంకా ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఒడ్లు ధాన్యం కొనేటోళ్ళు లేరు. రోడ్ల మీద పోసుకొని రోజుల తరబడి వారాల తరబడి పగలు కావిలి నైట్ కావిలి కాస్తున్న వాళ్ళు, మధ్యలో దళారులు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఈ ధాన్యం కొనడానికి కావాల్సిన గోనె సంచులు ఇవ్వడానికి కూడా దళారులు సిఫార్సు చేసి తప్ప ఇచ్చే పరిస్థితి లేదు రైతులకి. గోనె సంచులు లేవు కాబట్టి మాకు అమ్ముతావా అమ్ము, లేదంటే నీ ధాన్యం తడవచ్చు, ఇంకా ఎన్ని రోజులు పట్టిద్దో తెలియదు అని బెదిరింపు కార్యక్రమాలు చేస్తారట ఈ మధ్యలో ఉన్న దళారులు. ఒక్కొక్క బస్తాకి 400 నుంచి 600 రూపాయలు తక్కువ ధరకి కొనే ఒక పెద్ద దందా జరుగుతుంది. దీనిపైన మాట్లాడాలి వ్యవసాయ శాఖ మంత్రి కానీ, రైతన్న మీకోసం ప్రోగ్రాం కానీ. ఇటువంటి వాటిపైన మాట్లాడకుండా పనికిరాని పనులు మాట్లాడితే, ఇది 2-3 గ్రామాలకు ఒక దళారిని అప్పగించినమైన గోనె సంచులు లేవు, టార్పాలిన్ లేవు, రవాణా వాహనాలు లేవు, కొనుగోలు కేంద్రాలు లేవు. అన్ని దళాల గుప్పెట్లోనే వారు చెప్పిందే రేటు. వాళ్ళు ఎంత చెప్తే అంతకి ఇచ్చే పరిస్థితికి వాళ్ళని మౌళ్ళు చేస్తాను రైతుల్ని. ఇది ఒక వార్త. రైట్. నా డ్యూటీ నేను చేస్తే టార్గెట్ చేస్తున్నారు, దళితుడిగా పుట్టమే నా తప్ప నాయుడుగా పుట్టాల్సిందే అని చెప్పి ఒక హోంగార్డ్ నేను ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఇసుక, అక్రమ బియ్యం రవాణా, అక్రమ ఇసుక రవాణా, పేకాట, వీళ్ళకి సంబంధించి నా డ్యూటీ పై ఆఫీసర్లు చెప్పిన డ్యూటీ చేస్తే నన్ను చంపుతాం, యాక్సిడెంట్ చేసి చంపి యాక్సిడెంట్ కింద వెహికల్తో గుద్దిచ్చి చంపి యాక్సిడెంట్ కింద దాన్ని కన్వర్ట్ చేసి కేసు బుక్ చేస్తాను, నువ్వు చచ్చిపోతావు అని చెప్పి బెదిరిస్తానట. హోంగార్డు ఆవేదనతో పెట్టిండు. అయితే ఆయన పైన ఆరోపణలు పేకాట వాళ్ళ కాడ డబ్బులు తీసుకుంటాడని ఒక ఆరోపణ చేశారు. అది తప్పు నాది, నేను అట్లాంటివి ఏం చేయలేదు. నన్ను కాదు, డిఎస్పీ స్థాయి, సిఐ స్థాయి, ఎస్ఐ స్థాయి అధికారిని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రామ మండల స్థాయి నాయకులు కూడా బెదిరించే పరిస్థితి. ఒక పేకాట ఆడేటోడిని పట్టుకుంటే ఎమ్మెల్యే ఫోన్ వస్తుందట, పేకాట ఆడేటోడిని వదిలిపెట్టమని. ఇసుక అక్రమ రవాణా చేస్తే డ్రైవర్ని పట్టుకుంటే ఎమ్మెల్యే నుంచి ఫోను. ఈ పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి ఉంది, కింద ప్రాక్టికాలిటీ జరుగుతుంది ఒకటి ఉంది. ఇది గమనించాలి. నేను ఒక దళితుడిగా పుట్టినందుకు మరీ టార్గెట్ చేశారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ దాంట్లో ఒక వీడియో నిన్న ప్లే చేసిండు. పేకాట, అక్రమ రేషన్ బియ్యము, అక్రమ ఇసుక రవాణాను పట్టుకుంటే ఎస్ఐ, సిఐ, డిఎస్పీని సైతం బెదిరిస్తారు, నిజాయితీగా డ్యూటీ చేయడానికి వీల్లేదంటారు, అక్రమ బియ్యం రవాణా వాహనంతో నన్ను తొక్కిచ్చేస్తామంటున్నారు, యాక్సిడెంట్గా చిత్రీకరిస్తామని బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. నాపై అధికారులు చెప్పింది చేయడమే నా డ్యూటీ, నా పనితీరు గురించి విచారించండి, నా తప్పు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా భరిస్తా, నేను దళితుడిగా పుట్టమే తప్ప అని చెప్పి ఆయన ఒక ఆవేదనని, అంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంటే ప్రాక్టికాలిటీ ఏం జరుగుతుంది, ప్రభుత్వ పనితీరు, అధికారులు, కింద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎట్లాంటి పనులు చేస్తున్నారు, పోలీసుల డైరెక్ట్ పనిలో ఇన్వాల్వ్ అవుతుండటం, పోలీసుల డ్యూటీలలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు బెదిరించే పరిస్థితి ఉంది అని చెప్పి. రైట్. ఆంధ్రజ్యోతి ప్రజా రాజధాని అమరావతికి ఆర్థిక మణిహారం వస్తుందట. ఒక 15 బ్యాంకింగ్ బీమా సంస్థల హెడ్ క్వార్టర్స్ ఈరోజు శంకుస్థాపన ఉన్నాయి. దీనికి ఒక పెద్ద యాడ్ ఆంధ్రప్రదేశ్ ఐ&పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి, ప్రజా సంబంధాల డిపార్ట్మెంట్ నుంచి యాడ్. తుమ్మితే యాడు, దగ్గితే యాడు. ఇప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి వాళ్ళకి కొంత భూమి ఇచ్చారు వీళ్ళు, అమరావతి రైతులకు ఇచ్చిన భూమిని వాళ్ళు శంకుస్థాపన చేసుకుంటారు. దానికోసం యాడ్ ఇస్తే ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. అవి బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉండేవి. దానికోసం ఇక్కడ ప్రజలు డబ్బులు పెట్టి యాడ్లు ఇచ్చారు. ఒక పేజ్, ఫుల్ పేజ్ యాడ్, అన్ని పేపర్లు, దాదాపు 1-2 తప్ప టోటల్ పేపర్లో ఇచ్చారు. ప్రజా రాజధానిలో అమరావతికి ఆర్థిక మణిహారం వస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది, ప్రజా రాజధాని ఇకపై ఆర్థిక కార్యకలాపాలు కేంద్ర బిందువుగా ఎలా ఉంది అని చెప్పి నేడు శంకుస్థాపన అని చెప్పి దానికి సంబంధించిన ఒక యాడ్ని, పెద్ద యాడ్ ఇచ్చారు. ఇది ఒక ఖర్చు బొక్క అనమాట. ఇది అసలు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు. అసలు వీళ్ళు ఇచ్చిన భూములే సెంట్రల్ గవర్నమెంటు కొంత నామినల్ రేటు కొనుక్కొని వాళ్ళు ఏదో శంకుస్థాపన చేసుకుంటారు, దానికి ఇస్తే వాళ్ళు ఇస్తారు, ప్రచారం చేసుకుంటారు. ప్రజల డబ్బులు పెట్టి యాడ్లు వేసి అంత హడావుడి, అంత ఆర్భాటం ఏముంటుంది అందులో? ఒక రాజధాని ఉందంటే ఆర్బీఐ ఉండాలి, ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి, బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, అది మ్యాండేటరీ. దాంట్లో పెద్ద ఎక్కడ ఏ రాజధానిలో లేనట్టు, ఎక్కడా లేనట్టు మన దగ్గరే వస్తే కొత్తగా నిజంగానే యాడ్ వేశారంటే అందం ఉంటుంది. ఇది ఒక పెద్ద యాడ్ వేశారు.
నేను అమరావతి రైతులతో మాట్లాడుతూ కూడా అమరావతికి సంబంధించి రాజధాని అభివృద్ధి చెందితే ఆ మొట్టమొదటి ఫలితాలు రైతులే పొందాలి, అది నా ఆకాంక్ష అన్నాడు. ఇప్పుడు రైతుల కంటే ముందు ప్రైవేట్ కంపెనీలు పొందుతున్నాయి. నామినల్ రేట్లకి చాలామంది ప్రైవేట్ కంపెనీలకి పెట్టుబడిదారులకి ఇచ్చేస్తున్నారు భూములు. ఈ రైతులకి అసలు వాళ్ళ ప్లాట్ ఎక్కడ ఉందో తెలియదు, రిటర్నబుల్ ప్లాటు. వాళ్ళకి అనేక రకాల సమస్యలు, హద్దురాళ్ళు లేవు. వాళ్ళ బాధ, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు. ఫలితాలు అనుభవించడం కాదు, ఫలితాలు అనుభవించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ కంపెనీలు, పెట్టుబడిదారులు. ఇది రైట్. సూర్య పేపర్ ఇండియా కూటమిలో భారీ చీలిక వచ్చిందట. 9 మంది మంత్రులు, 9 మంత్రి పదవులు వాళ్ళకి ఇచ్చేలా స్కెచ్ నడుస్తుందట. నితీష్ కుమార్ బీహార్లో నితీష్ కుమార్కి బీజేపీకి స్లైడ్ మార్జినే ఉంది, ఒక 4-5 సీట్లు తేడా. ఆయన ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఏదన్నా మధ్యలో ముంచే కార్యక్రమం చేసినా రక్షణ చర్యలు తీసుకుంటున్నాడు. ఆయన రక్షణ తంత్రం ఆయన పెట్టుకుంటున్నాడు. అట్లా ఇండియా కూటమి నుంచి గెలిచిన వాళ్ళు కొంతమందిని తీసుకొని వాళ్ళకి మంత్రి పదవులు డైరెక్ట్ ఇచ్చి ఆయన బలాన్ని, అంటే అత్యధిక పెద్ద పార్టీ బీహార్లో ఇప్పుడు బీజేపీ ఉంది, దాని నుంచి జేడీయూ అత్యధిక పెద్ద పార్టీ కావడానికి చీలిక తెస్తుందట. ఒక 9 మంది మంత్రి పదవులని ఇండియా కూటమి నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చేటట్టు. విపక్ష ఎమ్మెల్యేలపై నితీష్ కుమార్ను జనవరి 14 తర్వాత బీహార్లో మంత్రివర్గ విస్తరణ, జేడీయూను అతిపెద్ద పార్టీగా మార్చుకునేందుకు సీఎం నితీష్ వ్యూహం. బీహార్లోని విపక్ష ఇండియా కూటమిలో భారీ చీలిక ఏర్పడబోతుందనే కోణంలో ఇప్పుడు వేడి చర్చలు జరుగుతున్నాయి. కొన్ని విపక్ష పార్టీలు లేదా కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అధికార ఎన్డీఏ కూటమిలో చేరేందుకు రెడీగా అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఆ ఆలోచన ఉన్నవారిని ఆకర్షించే స్కెచ్ను సీఎం నితీష్ రెడీ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అటువంటి వారి కోసమే 9 మంత్రి పదవులను భర్తీ చేయకుండా వదిలేశారనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయట. ఆయన చాలా దిట్ట ఎట్లాంటి వాటిలో. ఆయన పైన ఒకళ్ళు డిపెండ్ కావాలి తప్ప ఆయన ఇంకొకళ్ళ పైన డిపెండ్ అయ్యేటట్టు చేసుకోడు. ఇప్పుడు బీజేపీ పైన డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఉన్న దాంట్లో. చిన్నగా దాన్ని బలం పుంజుకునేటట్టు బీజేపీ ఒకళ్ళు ఏదైనా హ్యాండ్ ఇచ్చినా కానీ నిలబడేటట్టుగా చేసుకుంటుండు. ఇండియా కూటమి నుంచి కొంతమంది తెచ్చుకుంటున్నట. రైట్. విషయాలందరూ మీకు నేనున్న రాజధాని రైతులకు చంద్రబాబు భరోసా ఇచ్చారట. భూముల సమస్యల పరిష్కారానికి హామీ, రాజధాని గుర్తింపు, క్యాపిటల్ గెయిన్స్ పొడిగింపునకు కృషి. రాజధాని ఫలాలు మొదట అమరావతి రైతులకే దక్కాలి కానీ దక్కట్లే. మరి మీకు నేనున్నాను వాళ్ళకి అభయం ఇచ్చే పరిస్థితి ఉంది. చెస్ టోల్తో ప్రజలు జేబులకు చిల్లు, రహదారుల పేరిట కూటమి సర్కారు భారమా, ఆర్టీసీ భూముల ప్రైవేటుకు దారదత్తమా, ఓడరేవులు కార్గో రిజిస్ట్రేషన్ ఛార్జీలతో వడ్డన, ప్రభుత్వ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేసింది. నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా ఒక చెస్తోన్ రోడ్లని, ఈ చెస్తోన్ రోడ్లు లెక్క లేదు, రోడ్ల పేరుతో ప్రజలపైన రకరకాల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు చేశాట, టోల్గేట్లు వసూళ్ళు, డీజిల్ పైన చేసు, పెట్రోల్ పైన చేసు, మైన్స్ పైన చేసు, ఇవన్నీ వేస్తూ కూడా టోల్గేట్లు వసూళ్ళు. మళ్ళీ ఇవన్నీ వేస్తూ ప్రైవేట్ కంపెనీకి 16 సంవత్సరాల్లో ఈ రోడ్డు వేసిన డబ్బుల్ని మళ్ళీ ప్రభుత్వం రిటర్న్ చేసే వాయిదాల పద్ధతిలో, ఈఎంఐల పద్ధతిలో రిటర్న్ చేసే పరిస్థితి. మరి దేనికి ఈ పీపీపీ అంటే ఇదే కన్నా. పీపీపీ పేరుతో ప్రైవేట్ వాళ్ళు వస్తారు అందులోకి, వాళ్ళు రోడ్డు వేసినట్టే ఉంటుంది, ప్రభుత్వం వేయించినట్టే ఉంటుంది, మళ్ళీ ప్రభుత్వం వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలంటే పైసలు, టోల్గేట్లు వసూలు చేసుకునే అవకాశం ఇవ్వాలి ప్రజల నుంచి. టోల్గేటే పెద్ద తప్పు. ఇప్పుడు మన వెహికల్ కొనేటప్పుడు రోడ్ ట్యాక్స్ అని తీసుకుంటారు, లైఫ్ ట్యాక్స్. అది తీసుకునేది దేనికి? రోడ్ల మెయింటెనెన్స్కి, రోడ్లు వేయడానికి. అది కాక మళ్ళీ టోల్గేట్ వసూలు. ఇప్పుడు టోల్గేట్ కాక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొత్తది చెస్ అని పెట్టింది. ఇవన్నీ వేసి నేను రోడ్లు వేసిన అంటారు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, మేమే రోడ్లు వేసిన, నేను అభివృద్ధి చేసినట్టే. ఇక ప్రజలు చందాలు వేసుకొని రోడ్డు వేసుకున్నట్టు ఇది చెస్ అంటే. ప్రభుత్వం వేసినట్టు కాదు, ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వం వసూలు చేసే రకరకాల ట్యాక్సుల రూపంలో వచ్చిన డబ్బులు పెట్టి వాస్తవంగా రోడ్లు వేయాలి. ప్రతి రోడ్డుకు ఒక ట్యాక్స్ వేస్తే
ఇక డబ్బులు ఛార్జ్ పెట్టి దాని మీదకి ఎక్కినట్టు. బస్సు ఎక్కితే ఎట్లయితే టికెట్ తీసుకుంటావో, రోడ్ ఎక్కితే టికెట్ తీసుకొని ఎక్కినట్టే. పెట్రోల్ పోయించుకున్న దగ్గర ట్యాక్సు, డీజిల్ పోయించుకున్న దగ్గర ట్యాక్సు, రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ట్యాక్సు. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేసినట్టు ఒక వార్త ఇచ్చారు. రైట్, ప్రజాశక్తి చూద్దాం. రైట్, ఆంధ్రజ్యోతి పేపర్ ఒక బ్యానర్ ఐటము కొంచెం కష్టంగా ఉంది, కొంచెం ఇష్టంగా ఉంది అని చెప్పి ఈ నియోజకవర్గాల మన జిల్లాల పునర్విభజన పైన 3 కొత్త జిల్లాలు ఇచ్చారు. పోలవరం, మార్కాపురం, మదనపల్లికి సంబంధించి. మార్కాపురంతో పాటు ప్రకాశం ఓకే కానీ కనిగిరి డివిజన్లో కలపడంపై గిద్దలూరు నియోజకవర్గంలో వ్యతిరేకత, మదనపల్లి జిల్లాపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుందట. దీనిపైన పెద్ద ఎత్తున ఈ రెవెన్యూ డివిజన్ల పైన అయితే పబ్లిక్ ఒపీనియన్ తీసుకోకుండా చేశారనేది ఒక విమర్శ ఉంది. జిల్లాలు కూడా ఇంకా కొన్ని జిల్లాలు పెంచుతారని ఆశించారు. వాస్తవంగా కృష్ణా జిల్లాలో ఇంకా కొత్త జిల్లాలు వస్తాయని, ఇంకా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ అసలు ప్రజల నుంచి డిమాండ్ ఉన్న దగ్గర కంటే కూడా డిమాండ్ లేని దగ్గర పెట్టారు, డిమాండ్ ఉన్నాయి వదిలేశారు. అసలు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోలేదు అనేది ఒకటి. ఆంధ్రజ్యోతి కొంచెం కష్టంగా ఉంది, కొంచెం ఇష్టంగా ఉన్నట్టు అభ్యంతరాలు ఉంటే ఇప్పుడు చెప్పమనిచ్చారు. విశాఖకు డేటా సెంటర్ వెలువ ఇప్పటికే సిద్ధమైన పలు సంస్థలు. తాజాగా అదే బాటలో రిలయన్స్ కంపెనీ ప్రభుత్వంతో సంప్రదింపుల్లో మరికొన్ని సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటుకు ముందుకు వచ్చిన మెటా ఇప్పటికే 3.65 గిగావాట్లకు ఒప్పందాలు. విశాఖకు డేటా సెంటర్, విశాఖకు గూగుల్ డేటా సెంటర్, ఆ డేటా సెంటర్ అని పెద్ద ఎత్తున విశాఖపట్నానికి పెట్టుబడిదారులు వస్తున్నట్టు ప్రచారం అయితే ఎక్కువ జరుగుతుంది. దానిపై నేను అమరావతి రైతులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు కూడా అన్నమాట, మొత్తం అటువైపు పోతున్నాయి పెట్టుబడులు, సంస్థలు. మాకేం వస్తుందో, అసలు అమరావతి అభివృద్ధి అయిద్దా లేదా, అసలు అమరావతి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు గుర్తించలేదు అంటే, లేదు మీకు అపోహ, మీకు అవగాహన లేమి తప్ప ఇదంతా తప్పుడు ప్రచారం, ఇటు వస్తాయి, డీసెంట్రలైజ్ చేస్తా అంటాడు. డీసెంట్రలైజేషన్లో అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో అభివృద్ధి అయితే అని చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిండు. కానీ మళ్ళీ విశాఖపట్నానికి డేటా సెంటర్ అంటే ఇంకోటి గూగుల్ సంబంధించి కాక మిగతా ఇంక కొన్ని వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు రాశారు. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.